తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. నూతన సంవత్సరానికి స్వాగతం పలికే పండుగ ఉగాది. చైత్రశుద్ధ పాడ్యమి రోజున ఈ ఉగాది పండుగ వస్తుంది. ఈ నూతన సంవత్సరంలో రాశి ఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతులు లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండేందుకు పంచాంగ శ్రావణాన్ని చేస్తారు. క్రోధినామ సంవత్సరానికి ముగింపు పలుకుతూ విశ్వవసునామ సంవత్సరం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ పండుగ విశిష్టత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు. సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించిన విష్ణువు అతన్ని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. చైత్రశుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు. అంటే కాలగణాన్ని, గ్రహ నక్షత్ర, ఋతు, మాసవర్ష, వర్షాదిక్కులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేస్తాడని నమ్మకం. అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఉగాది నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు. ఈ ఉగాదినే యుగాది అని కూడా పిలుస్తారు. దీనికి ఓ కారణం ఉంది. శాలివాహనుడు పట్టాభిషక్తుడైన ఈ రోజు ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరో గాథ కూడా ప్రచారంలో ఉంది. ఉగా అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది కాబట్టి ఉగాది అయిందని అంటారు. ఒక్క తెలుగువారే కాదు, అటు మరాఠీలు ఈ రోజు గుడి పడవాగా, తమిళులు పుత్తాండు పేరుతో, మలయాళీలు విషు పేరుతో, సిక్కులు వైశాఖిగా, బెంగాలీలు పోయిలా, వైశాఖగా జరుపుకుంటారు. ఉగాది రోజున పంచాంగ శ్రావణానికి ఎంతటి ప్రాముఖ్యత ఉంటుందో ఉగాది పచ్చడికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. షడ్రుచుల సమ్మేళనంగా ఈ పచ్చడిని తీసుకుంటారు. జీవితంలో జరిగే వివిధ అనుభవాలను ఈ పచ్చడి సూచిస్తుంది. పచ్చడిలో మిళితం చేసే 6 రుచులు ఒక్కొక్క భావానికి ప్రతీక. బెల్లం తీపి, ఆనందానికి ప్రతీకగా కాగా, ఉప్పు జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం. ఇక వేప పువ్వు చేదు, బాధ కలిగించే అనుభవాలను సూచిస్తే, చింతపండు పులుపు, నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులను తెలియజేస్తుంది. పచ్చి మామిడి ముక్కలు వగరు, కొత్త సవాళ్లను స్వీకరించాలని తెలియజేస్తే, కారం సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులను ఎదుర్కోవాలని తెలుపుతుంది. జీవితంలో అన్ని రుచులను సమానంగా భావించాలని ఈ ఉగాది పచ్చడి తెలియజేస్తుంది. ఈ విశ్వవసునామ సంవత్సరం ప్రతి ఒక్కరికి జీవితంలో ఆనందాలను పంచాలని మనసారా కోరుకుందాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.